ఏందన్నా సాయి రెడ్డి లాంటి వాళ్ళు పోతే ఇంకా పరిస్థితి ఏందన్న మన పార్టీ పరిస్థితి? అసలు ఎందుకు వెళ్ళిపోయాడంటే అసలు మ్యాటర్ ఏంటి? ఏమో ఉన్నా అన్నేమో ఆడ కూర్చుండే ఆడు లండన్ లో ఆడేడు తిరుగుతున్నాడు. అసలు విజయసాయి రెడ్డి గారు కూడా ఏందన్నా? అదే అర్థం అవట్లేదు అసలు. తన వెళ్ళిపోవడం ఏంటి అర్థం అవట్లేదు అసలు. ఏం జరిగిందచ్చో అది ఇంకా తెలియదు. ఒక 2-3 రోజులు ఉంటే ఒక్కొక్కరు ప్రెస్ మీట్లు పెడతారు కదా. కానీ కళ్ళమ్మ నీళ్లు తిరుగుతున్నాయి. నిజంగా కష్టకాలంలో అన్నకి ఎంత తోడున్నాడన్నా. అయినా ఆయన డబ్బుకు లొంగే మనిషి కాదన్నా. అసలు ఏమైందంటే అసలు మ్యాటర్ ఏంటి? ఏమన్నా బీజేపీ వాళ్ళు ప్రెజర్ పెట్టిదేమో. అలా కూడా జరగదు కదా. చెప్పలేమన్నా. ఈయన బ్రెయిన్ చూసి ఈయన బాగా షార్ప్ అన్నా. అప్పుడు ఎలక్షన్ ముందు ఈయన లేకుంటే వితౌట్ విజయసాయి రెడ్డి దెర్ ఇస్ నో జగన్మోహన్ రెడ్డి అనేటట్టు నడిచిందన్న. మీరు గమనించినో లేదో, ఏ పాదయాత్ర జరిగినా సాయి రెడ్డి గారు డైరెక్ట్ గా జెండా ఆయన భుజాల మోస్తాడు. మీరు ఎప్పుడైనా చూడండి, కార్యకర్తకి ఎంత బలం ఇస్తాడంటే అంత ఊపిస్తాడు. అట్లాంటి వాడు పోతే అసలు సోషల్ మీడియా ఇండియాలో నెంబర్ 1 వైసీపీ సోషల్ మీడియా కావడానికి కారణం కూడా కేవలం విజయసాయి రెడ్డి అన్న. ఆయన లేకుంటే అసలు ఇంక పార్టీని ఊహించుకోగలుగుతామన్నా. అసలు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు టీడీపీకి చంప చెల్లు అనిపించాలంటే ఆయన తప్ప ఎవరు లేరు. టీడీపీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ రామోజీరావు బతుకున్నప్పుడు రామోజీరావుని కానీ ఆడుకునేటోడు. చంద్రబాబుని ఇట్లా సైడ్ నందమూరి తారకరత్నం ఉంది కదా, వాళ్ళ వైఫ్, తర్వాత వీళ్ళ సంథింగ్ వీళ్ళ పెద్దమ్మ కూతురు, వీళ్ళ వైఫ్ వాళ్ళ అక్క కూతురు సంథింగ్ అట్లా అలెక్య, అట్లా వాళ్ళు అంత క్లోజ్ గా ఉండి నందమూరి కుటుంబాన్ని కూడా కంట్రోల్ చేయగల కెపాసిటీ ఉన్నాడు. అసలు ముందు సోషల్ మీడియాకి ఎంత బలం అన్న ఆయన. ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, ఐటీ వింగ్ వాళ్ళందరికి కొన్ని వింగులకి ఈయన మొత్తం ఆర్గనైజేషన్. అట్లాంటి అసలు అట్లాంటి పార్టీ నుండి పోయిందంటే పరిస్థితి ఏంటన్నా? జగన్తో ఏమన్నా విభేదాలు వచ్చుంటాయి అసలు. ఇంకా జగన్తో విభేదాలు వచ్చుంటే అని అనుకుంటే అన్నా, నిజంగా జగన్తో ఏమన్నా విభేదాలు వచ్చుంటే మాత్రం ఆస్తుల కోసం అయితే ఆలోచించలేం. కానీ నిజంగా పార్టీ విషయంలో ఏదైనా విభేదాలు వస్తే మాత్రం ఇంకా జగన్ పని అయిపోయినట్టన్నా. ఎందుకంటే ఇట్లా ఇప్పుడు పెద్ద దిక్కు లేరు కదన్నా. ఇప్పుడు ఆయన ఎట్లా అంటే విజయసాయి రెడ్డి గారు జగన్ అన్న ఎట్లా చెప్తే అట్లా, ఆయన ఏది చెప్పండి దూకంటే దూకే టైప్ లో ఉన్నాడు. ఇప్పుడు ఇన్నాళ్ళు కూడా ఆయనకి ఎన్ని ప్రెజర్లు పెట్టినా, ఎంత చేసినా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏది చేసినా, చంద్రబాబు నాయుడు నుండి ప్రెజర్ వచ్చినా, ఇట్లా బంధుత్వాన్ని కలిపినా, అన్ని విధాలుగా ఆయన అంత ముందుకుండి నడిపించిండు కదా. అట్లాంటి వదులుకోవడం ఏంటి అసలు? ఇంకా పార్టీలో ఇంకా బతుకుద్దన్న. అసలు పార్టీలో కూడా నిలబడతారా ఈయన వెళ్ళిపోతే? అసలు కింది స్థాయి కార్యకర్తకు ధైర్యమే భయా. అది తీసుకొచ్చి సజ్జలను తీసుకొచ్చి వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి ఆయన సోషల్ మీడియా పెట్టి వీళ్ళని పెట్టి అంతా రాష్ట్రాన్ని గబ్బులేపిర్రు, అట్లా పార్టీని గబ్బులేపా. వైసీపీ వాడు అంటే చీకొట్టే పరిస్థితి చేసిరన్న చివరికి. అసలు సరే సాయిరెడ్డి సార్, మేము ఎప్పుడైనా అనుకునేది ఏంటంటే మళ్ళీ జగన్ తర్వాత సాయిరెడ్డి సారే, సజ్జల గీతలు ఇలా ఎవడు పనికి రాడు ఆయన ముందు. సాయిరెడ్డి సార్ వస్తే పార్టీ నిలబడుతుంది, ఏదో ఒక టైంలో ఆయన ఖచ్చితంగా మంచి కీ రోల్లో తీసుకొస్తాడు, సోషల్ మీడియాని బలోపేతం కానీ ప్రతి దాంట్లో అన్న పార్టీలో గ్రౌండ్ లెవెల్ క్యాడర్ను కూడా ముందు చదువుకున్నాడు కదన్నా. ఎన్ని కొట్టుకున్నా బ్రెయిన్ గల్లోడు కదా. ఈ వేరు వీళ్ళు మూర్ఖత్వం, బరుగులు కాసుకున్న నా కొడుకులు మాదిరి వీళ్ళు చదివే చదువులకు తెలుసు. ఆయన టాలెంటెడ్ కదా. అట్లాంటోడు అసలు నాకు తెలిసి ఏ పార్టీలో పోడన్న ఆయన. ఆయన ఏంటంటే అందరు వేరు, కొంతమంది లీడర్లు ఉంటారు కదా, వస్తాడు పోతాడు, అదే ఉత్త మాటలు చెప్తారు. ఈ రోజు మేము ఏ పార్టీలో పోలేదు అంటారు, రేపు దానికి వచ్చేలోపు వాళ్ళతో టచ్ లో ఉంటారు. ఈయన అట్లా కాదు కదా పాపం. ఈయన నమ్ముకుని ఉన్నాడు. అసలు వాళ్ళే బాధ అనిపిస్తుంది అన్న ఆయన పోతే. ఇంకా జగన్ ఆపేది ఎవరన్నా? ఇప్పుడు షర్మిల ఉంటే 2019 ఎలక్షన్ లో పనిచేసిన వాళ్ళు, షర్మిల గానీ, విజయసాయి రెడ్డి సార్ గానీ, కొంతమంది సీనియర్ లీడర్లు వాళ్ళందరూ పోతే అసలు ఈయన పరిస్థితి ఎవరు? ఈయనని కంట్రోల్ చేసేది ఎవరు? ఈయన గైడెన్స్ ఇచ్చేది ఎవరు? అసలు జగన్ అన్న పరిస్థితి ఏందన్నా? అసలు కార్యకర్తలకి ఇప్పుడు సెకండ్ ఎవరున్నారన్న సెకండ్ లీడర్ లో? ఇప్పుడు పెద్దిరెడ్డి ఉంటే ఆయన ఏంటంటే ఒక లిమిటెడ్ పర్సన్. ఆయన స్టేట్ లీడర్, స్టేట్ అంతా పెద్ద లీడర్ అని ప్రొజెక్ట్ చేసిరు కానీ స్టేట్ కాదు కదా. వైవి సుబ్బారెడ్డి
ఇవన్నీ ఉన్నాయి కదా కొంతమంది గ్యాంగ్, ఈ గ్యాంగులు ఎవరు కూడా స్టేట్ మొత్తాన్ని పాలించేంత కెపాసిటీ లేదు ఎవరికి. ఒక్క అవినాష్ రెడ్డికి, విజయసాయి రెడ్డి సార్కి సాధ్యం. ఎందుకంటే అవినాష్ ఏంటంటే ఫస్ట్ నుండి కూడా కొంచెం జగన్ అన్నతో ఉన్నాడు కాబట్టి అదంతా వేరు. ఇంకా విజయసాయి రెడ్డి సార్ ఆల్రెడీ సొంతోడు, ఇంకా తప్పదు ఆయన. నాకు చూస్తుంటే ఈ లెక్కను చూస్తుంటే ఇంకా వైసీపీ క్లీన్ స్వీప్ చేసేటట్టుగా ఒక్కటిని కూడా బతకనేయకుండా. అంటే ఆయన భయపడే పర్సన్ కూడా కాదు కదన్న, ఎవరికి భయపడ్డు కదా. ఓడిపోయినా కూడా దుమ్ము రేపిండు కదా, ఎవరిని వదలలే. నేను ఛానల్ పెడతా, చుక్కలు చూపిస్తాను రామోజీరావు అని చెప్పిండు. ఛానల్లో పెడతా అన్నాడు. 2 months బ్యాక్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు. షర్మిలా విషయంలో కూడా బాగా ఎంటర్ అయ్యిండు. ఆమె అన్ని తప్పులు మాట్లాడుతుంది, జగన్మోహన్ రెడ్డి అంటాడు కాదంటుంది, కార్యకర్తకు భరోసా ఇస్తున్నాడు. 2 months అన్న కరెక్ట్ గా 2 months కరెక్ట్ గా. ఈ మధ్య అసలు ఏమైందో మంచిగానే ఉన్నాడు కదా. అవును, ఉన్నట్టుండి వ్యవసాయం చేసుకుంటా అంటే అసలు ఎంత బాధాకరం అన్న. ఏం జరిగిందో ఒక 2 days పోతే అన్ని తెలుస్తాయి. ఏం 2 days పోతే తెలుస్తాయి. అసలు రాజ్యసభకు రాజీనామా చేయడం సరే, పార్టీ నుండి పోతే ఇప్పుడు చాలా మంది ఉన్నారు, పార్టీ నుండి పోతున్నారు. రాజ్యసభకు రాజీనామా చేయడం ఏందన్న, ఉత్త సీటు పోగొట్టినట్టే కదా. లేకుంటే బీజేపీలో పోతాడన్న. బీజేపీకి వెళ్ళన్నారు కదా. ఏమో చెప్పలేం బ్రో, చెప్పలేం. ఎందుకంటే ఆయన మీద ఇప్పుడు అప్పుడు ఏమన్నా కేసులు పోసులు ఏమైనా ఉన్నాయో. ఒకవేళ బీజేపీ పోయిందంటే మాత్రం ఖచ్చితంగా ఏపీలో బీజేపీకి ఊపు తెచ్చినోడు అవుతాడు ఖచ్చితంగా, 100% అది మాత్రం. ఎందుకంటే స్టేట్ మొత్తం ఉందన్న ఆయన, ప్రతి నియోజకవర్గం పట్టు, ప్రతి కింది స్థాయి క్యాడర్ని ఎట్ట పట్టుకోవాలో, ఎట్టా కట్టుకోవాలో, ఎట్ట పార్టీకి పని చేయించుకోవాలో ఆయన క్లారిటీ తెలిసిన వ్యక్తి కదా.